భువనేశ్వరి యాత్రపై వైసీపీ లీడర్లు నీచమైన మాటలు ఆమెను మానసికంగా దెబ్బతీయాలన్నట్లుగానే కనిపిస్తున్నాయి. భర్త అక్రమ అరెస్టుతో జైల్లో ఉంటే భార్య పోరాటం చేస్తుంటే వైసీపీ ఎందుకిలా వ్యవహరిస్తుంది? జగన్ అరెస్టు సమయంలో ఏం జరిగిందో వైసీపీ నేతలు మర్చిపోయారనే ఊహాగానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. జగన్ జనాల్లో ఉన్నప్పుడు కూడా ఆ ఇంటి ఆడవాళ్లు రోడ్ల మీదకు రాలేదా అని ప్రశ్నలు మొదలయ్యాయి. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయలేక దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారా? వైసీపీ నేతలు పవన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ యూత్ వింగ్ అధ్యక్షురాలు తేజస్విని గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, మనం చూస్తున్నాము నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ఒకవైపు యాత్ర చేస్తుంటే వైసీపీ లీడర్లు చేస్తున్న మాటలు కానీ ఎలా చూడవచ్చు అంటారు? ఒకటండి, ఈరోజు మనందరికీ కొత్తగా తెలిసిన విషయం ఏం కాదు. భువనేశ్వరి గారు, షీఈస్ ద డాటర్ ఆఫ్ ఎ లెజెండరీ యాక్టర్ అండ్ పొలిటీషియన్ అండ్ ఆల్సో వైఫ్ ఆఫ్ ఏ విజనరీ లీడర్. దాదాపు 42-43 సంవత్సరాలుగా ఆమెకి రాజకీయాలతో అనుబంధం ఉంది, ఆమె కుటుంబానికి. ఏ ఒక్క రోజు కూడా భువనేశ్వరి గారు ఇంతవరకు బయటికి వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ లో గానీ ఈ ప్రభుత్వం గురించి కానీ అడ్రస్ చేసింది లేదు. ఆఖరికి అలిపిరిలో 2003లో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా ఆమె బయటికి రాలేదు. అంటే ఈ రోజు ఆమె వచ్చింది, భువనేశ్వరి గారు వచ్చింది ఆమె భర్త కోసం కాదండి, ఆమె కుటుంబం కోసం మాత్రమే కాదు. ఈ రోజు భువనేశ్వరి గారు బయటికి వచ్చింది ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఈ రోజు మా కుటుంబానికి జరిగిన అన్యాయం రేపు ఏ కుటుంబానికి జరగకూడదు అన్న బాధతో, ఆవేదనతో ఆమె బయటికి రావడం మనం చూస్తున్నాం. అసలు నిజం గెలవాలి అన్న మాటని వింటే ప్రత్యర్థులకు ఎందుకు భయం వేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అందులో తప్పేమీ లేదండి. నిజం గెలవాలి అన్న మాటలో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. అదొకటే కాకుండా మీరు చూసినట్లయితే భువనేశ్వర్ గారు మాట్లాడిన ప్రసంగం మొత్తం చూస్తే ఏ ఒక్కరిని, గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తులను కానీ ఎవరిని కానివ్వండి, ఏ ఒక్కరి మీద వ్యక్తిగతంగా ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఆఖరికి భువనేశ్వరి గారిని అవమానించిన వారిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. కానీ భువనేశ్వరి గారి ప్రసంగం ముగిసే లోపలే ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా దీని గురించి విమర్శించడం మనం చూస్తున్నాం. అసలు ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందండి? నేను స్పీచ్ అవ్వగానే ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి రియాక్ట్ అయిన మినిస్టర్లని, ఎమ్మెల్యేలని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా ఒక ఐటీ కంపెనీ రాలేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలేదు. రాష్ట్రం పైన అప్పులు 11 లక్షల కోట్లు అయినాయి. 8 లక్షల కోట్లు గత 4 సంవత్సరాల్లోనే తీసుకున్నాం. అంటే 4 రెట్లు పెంచాం మనం రాష్ట్రం పైన అప్పులు. ఈ రోజు గుంటల రోడ్ల వల్ల నర్సరావుపేటలో మొన్న ఒక వ్యక్తి ప్రాణం పోవడం చూసాం. నడి రోడ్ల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, కళ్ళు పీకేసి అమ్మాయిల్ని చంపేస్తున్నారు. ఇవన్నీ మీకు సమస్యలుగా కనిపించట్లేదండి? ఇన్ని సమస్యలు జరుగుతున్న రాష్ట్రంలో ఇవి నేను కేవలం ఒక ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. ఇలాంటి సమస్యలు ఇన్ని జరుగుతున్నా కూడా ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఒక మినిస్టర్ గాని, ఎమ్మెల్యే గాని స్పందించట్లేదు? నిజం కలవాలి అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయంగా అరెస్ట్ చేసి దాన్ని తట్టుకోలేక మా నమ్ముకున్న నాయకుడికి అన్యాయం జరుగుతుంది అన్న బాధతో కొంతమంది ప్రాణాలు వదిలితే వాళ్ళకు అండగా నేనుంటాను అని చెప్పి బయటకు వచ్చారు భువనేశ్వరి గారు. వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని బయటకు వచ్చారు. దాని మీద విమర్శలు చేసేది ఏంటండి? మీరు చేయలేదా ఇంతకు ముందు ఇలాంటి యాత్రలు? కానీ ఇది కొత్తగా భువనేశ్వర్ గారు ఇప్పుడు చేస్తుంది కాదండి. కార్యకర్తలకి అండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 2003 నుంచి కొన్ని వేల మంది కార్యకర్తలకు అండగా నిలబడ్డారండి భువనేశ్వర్ గారు. ఈ రోజు ఏదో కొత్తగా కార్యకర్తల కోసం రావడం కాదు. వాళ్ళ నాన్నగారి పేరు పెట్టి ఎవరికైనా ఏమన్నా అవసరం ఉంటే అండగా నిలబడ్డారు. విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్రంలో అందరికంటే ముందున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. కొన్ని వేల మంది కార్యకర్తల పిల్లలకి ఉచితంగా చదువుని చెప్పిస్తున్నారు. కోవిడ్ టైంలో టెలిమెడికేషన్, ఆక్సిజన్ ప్లాంట్లు స్థాపించారు. హెరిటేజ్ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు భువనేశ్వర్ గారు. ఇప్పుడు వచ్చి విమర్శలు ఇంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు కదండి. ఈ రాష్ట్రానికి గాని, కనీసం మీ నియోజకవర్గానికి గాని
గత 4 ఏళ్లలో చేసిన 4 పనులు చెప్పండి చాలు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా ప్రజాసేవకి ఆ కుటుంబం ఇచ్చే ప్రాధాన్యత అది. మనం చేయాల్సిన పని వదిలేసి ఒక మినిస్టర్‌గా, ఒక ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసే ఆపర్చునిటీ రావడం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మనం దానిలో ఎంతో ప్రూవ్ చేయొచ్చు. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెట్టేసి, వ్యక్తిగతంగా విమర్శ చేయడం అనేది చాలా తప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి దాదాపు 48 రోజులవుతుంది. అక్రమంగా అరెస్ట్ అయ్యి 48 రోజుల నుంచి ఇన్‌ఫాక్ట్ 2021లో కేసు ఓపెన్ అయితే, ఈ రోజుకి గూడా ఒక్క ఆధారం గత 2 ఏళ్లలో ఒక్క ఆధారం గూడా తీసుకురాలేని అన్యాయమైన అరెస్ట్ అండి అది. అంత అన్యాయంగా అరెస్ట్ జరిగినా కూడా తెలుగుదేశంలో సత్యాగ్రహ దీక్ష, న్యాయానికి సంకెళ్ళు, కాంతితో క్రాంతి, మోత మోగిద్దాం, జగనాసుర దహనం ఇలాగ తెలుగుదేశం నిరవధిక నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా చాలా శాంతియుతంగా మా మా బాధని తెలియజేయడానికి యూజ్ చేశామే గాని ఎక్కడ ఒక్క బస్సు తగలబడలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదండి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో ఈ రోజుకి కూడా ఒక్క చోట హింస జరగలేదు. ఎక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది జరగలేదు. అది మాకు మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తి. అది మా నాయకుడు మాకిచ్చిన సందేశం. దాన్ని మేము అలాగే ఫాలో అవుతున్నాం. ఈరోజు భువనేశ్వరి గారు కూడా నిజం గెలవాలి అనే యాత్ర వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలబడుతున్నారు. ఆ తర్వాత వచ్చి నిజం గెలవాలి అని రాష్ట్ర ప్రజలకు ఒక సందేశం ఇస్తున్నారు. దానివల్ల మీకు జరిగే నష్టం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంత భయపడిపోతున్నారు. నిజం అనంగానే ఎందుకు అంత భయపడుతున్నారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఇంత శాంతియుతంగా పోరాటం చేస్తున్న వారిని కూడా ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలండి. మన భవిష్యత్ ఏంటి? ఒక పోరాటం చేయడానికి లేదా? ఒక మాట మాట్లాడడానికి లేదా? ఆడవాళ్ళకి 33% రిజర్వేషన్ ఇచ్చిన పాలిటిక్స్ లో కానివ్వండి 33% రిజర్వేషన్ బిల్ పాస్ అయినప్పుడు ఆనందపడ్డ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఇదేనా మీరు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం? ఇదేనా మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్? రావాలంటే సరిపోదండి. మాకు పోరాడటానికి, మేము మాట్లాడడానికి మాకు ఆ స్కోప్ ఇవ్వాలి. మాట్లాడిన దాంట్లో మాకు ఆ బేసిక్ ఫ్రీడమ్, బేసిక్ హ్యూమన్ రైట్స్ కనీసం మాకు ఇవ్వాలి. మీరు మాకెంతో స్వేచ్ఛ ఇవ్వాలని కూడా మేము కోరుకోవట్లేదు. కాబట్టి ఈ పోరాటం ఆగదండి. వీళ్ళు ఇలాంటి విమర్శలు ఎన్ని చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భయపడే పరిస్థితుల్లో ఎవరూ లేదు. నిజం వైపు, న్యాయం వైపు మాత్రమే మేము నిలబడతామని తెలియజేస్తున్నా. భువనేశ్వరి గారు చేసే ఈ న్యాయం గెలవాలి, నిజం గెలవాలి అనే యాత్ర కొనసాగుతుంది. ఈ విమర్శలు వేటికి కూడా భయపడేది లేదు. మేడం, అలాగే కడపలో వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను భువనేశ్వరి గారు మొదటి నుంచే అందిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్ళకపోయినప్పటికీ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ పాలు పంచుకుంటూ ముందంజలో ఉంటూనే ఉన్నారు. ఇలా ఇప్పుడు భువనేశ్వరి గారిని టార్గెట్ చేస్తూ ఇలా వైసీపీ నేతలు మాట్లాడటం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేవిధంగా అప్పుడు వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇటు విజయమ్మ కానీ షర్మిల కానీ సేమ్ ఇలాగే బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళారు. వాళ్ళు చేసిందేగా. ఒకటండి, ఆ రోజున విజయమ్మ గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, భారతి రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరూ బయటకు వచ్చి పోరాటం చేసినప్పుడు మేము అర్థం చేసుకున్నాం. ఒక కుటుంబంగా వాళ్ళు అండగా నిలబడ్డారు అని అర్థం చేసుకొని తెలుగుదేశంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కానివ్వండి ఒక్క విమర్శ చేయలేదు. అప్పటికి వాళ్ళు డైరెక్ట్గా ఇప్పటికీ మనకి వీడియోలు ఉన్నాయి. మీరు వెళ్ళి రాష్ట్రాన్ని తగలబెట్టేసేయండి, రాష్ట్రంలో ఇది మొత్తం ఉద్యమంగా చెలరేగాలి అని చెప్పి చాలా మందిని రెచ్చగొట్టిన సంగతి వీడియోలలో ఉంది. నేను చెప్తున్న విషయం కాదు. అయినప్పటికీ అది అర్థం చేసుకొని ఒక కుటుంబంగా వాళ్ళు ఆవేదనలో ఉన్నారు అని అర్థం చేసుకొని వదిలేశారు. కానీ ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా దానికి అడ్డు పలకలేదు. ఈ రోజు భువనేశ్వరి గారు చాలా శాంతియుతంగా పోరాటం చేస్తుంటే, చాలా శాంతియుతంగా ఈ రోజు ఒక్క నిరసన చెప్పమనండి. వైసీపీ నాయకులని విజిల్ వేస్తే 60 మంది మీద సౌండ్ పొల్యూషన్ కేసులు పెడతారా? మొన్నటికి మొన్న మనకి శ్రీకాకుళం నుంచి కుప్పం మీదకి ఒక శాంతియుతంగా సైకిల్ మీద చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడానికి వస్తే వాళ్ళని అంత ఇబ్బంది పెడతారా? పేదవాళ్ళకి, పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అని మన ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అన్నారు కదా. మరి పేదవాళ్ళకి ఈ రోజు అన్యాయం జరిగింది. ఆ రోజు సైకిల్ ఆపేసి వాళ్ళని ఎంతో తీవ్రంగా అవమానించారు. నాకు చాలా బాధేసింది. ఎంతో తీవ్రంగా అవమానించారు. వాళ్ళ షర్ట్లు ఇప్పది ఇచ్చారు. మీరు ఆ జెండాలు తీసేయాల్సిందే అన్నారు. ఈ రాష్ట్రం మీద మీకెంత హక్కు ఉందో వాళ్ళకి అంతే ఉంది. కాబట్టి ఈ ఒక్క ఇన్సిడెంట్ తో ప్రభుత్వం పేదవాళ్ళ వైపు ఉందా, పెత్తందారుల వైపు ఉందా అన్నది ప్రూవ్ చేసుకోవాలి. సైకిల్ మీద శ్రీకాకుళం నుంచి వచ్చిన పేదవారి వైపు ఉందా,
కాన్వాయ్‌లో వచ్చి ఆ సైకిల్ మీద వచ్చిన వాళ్ళని అడ్డుకున్న పెత్తందారుల వైపు ఉందా అన్నది ప్రూవ్ చేసుకోవాలి. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి బెయిల్ ఎందుకొచ్చిందంటే, ఎందుకు వాళ్ళని పనిష్ చేయలేదు? కానీ తెలుగుదేశం కార్యకర్తలు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళ మీద మాత్రం తిరిగి మనం కేసులు పెట్టొద్దండి. ఎందుకంటే సైకిల్ మీద వచ్చి మమ్మల్ని హత్యాయత్నం చేయబోయారు, గుద్ది చంపేయబోయి అని చెప్పి కేసులు పెట్టినా పెడతారు తిరిగి వాళ్ళ మీదే. షర్ట్ ఎందుకు తీశారు మరి అని అడిగితే వాళ్ళు మమ్మల్ని కండలు చూపించి భయపెడుతున్నారు అని చెప్పినా చెప్తారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలా సాగుతుందండి. కానీ ఇది ఎక్కువ కాలం నిలవదు. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. ఓటు అనే ఒక అమూల్యమైన హక్కును ఉపయోగించి దీన్ని కట్టడి చేసే సమయం అతి త్వరలో ఉందండి. మేడం, అలాగే టీడీపీ జనసేన పొత్తుపై కూడా ఓర్వలేక ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అనే ఒక ఒక సైడ్ కూడా వినిపిస్తూ ఉంది. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? పొత్తు అనేది ఒక రాజకీయాల్లో సర్వసాధారణం అండి. ఒక సమస్య మీద పోరాడేటప్పుడు నలుగురు ఒకటవ్వడంలో తప్పులేదు. అందరూ కూడా పోరాడుతుంది ఈరోజు ప్రజల కోసమే. కాబట్టి అందరూ కలిసి ఒక ఒక మార్గంలో ఈ అరాచకమైన ప్రభుత్వం నాకు తెలిసి నా రాజకీయాలు ఎన్నో ఏళ్లగా చూసిన సీనియర్ లీడర్స్ అందరూ కూడా బయటకొచ్చి చెప్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఇటువంటి అరాచకమైన ప్రభుత్వాన్ని మేమెప్పుడు చూడలేదని. బ్రిటిష్ టైంలో కూడా అండి, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత పక్కన పెట్టండి. బ్రిటిష్ టైంలో కూడా ఇటువంటి ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వాలు కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని ఇలా ట్రీట్ చేయలేదు. అయినా కూడా ఈ ప్రభుత్వం చేసే చర్యల్ని అడ్డుకోవడానికి నలుగురు ఒకటి అవ్వడంలో తప్పే లేదండి. కాబట్టి అది తట్టుకోలేకపోవడం సహజం. ఎందుకంటే వాళ్ళకి గెలుపు తథ్యం అన్నది వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది. కాబట్టి ఆ భయంతోటే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. 150 సీట్లు వచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఇంత భయం? 23 సీట్లే కదా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. 23 సీట్లకు ఎందుకు భయపడుతున్నారు? మీరు ప్రభుత్వం మీరు చెప్తున్నారు కదా, సామాజిక సాధికారతలో మేము విప్లవం సాధించాము, చాలా అద్భుతంగా చేస్తున్నాం. 150 సీట్లు లాస్ట్ టైం వచ్చింది. ఈసారి మీరు అద్భుతమైన పరిపాలన చేశారు. మరి ఎందుకు ఇంకా భయపడుతున్నారు? జనసేన టీడీపీ కలిస్తే మీకు ఎందుకు అంత భయం వేస్తుంది? వాళ్ళిద్దరూ కలిసి పోరాడితే ప్రజల మద్దతు ఉంటుందని మీకు భయం వేస్తుందా? వాళ్ళిద్దరూ న్యాయం వైపే పోరాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఓడిస్తారని మీకు భయం వేస్తుందా? 150 సీట్లు వస్తే అసలు మీకు భయపడాల్సిన అవసరం ఏంటి? అది మీరు ఆన్సర్ చేయాలి ఫస్ట్. అలాగే ఇటు వైనాట్ 175 పేరుతో ఇప్పుడు వైసీపీ ముందుకు వెళ్తుంది. ఇటు టీడీపీ ఎటువంటి కార్యక్రమాలు, టీడీపీ జనసేన పొత్తుతో ప్రజల్లోకి ఎటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారు? ఈరోజు మా నాయకుడు ఒక క్లియర్ దిశానిర్దేశం మాకు ఇచ్చాడండి. ఈరోజు సూపర్ సిక్సర్ అనే ఒక మాకు మేనిఫెస్టోను ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ ద్వారా, మహిళా శక్తి ద్వారా ఎందరో మహిళలకి మంచి జరిగేలాగా, యువతకి యువగళం ద్వారా మంచి జరిగేలాగా, అలాగే మీకు బీసీలకు బీసీ రక్షణ చట్టం పెట్టడం కానివ్వండి, ఇలాగా క్లియర్ గా ఒక ప్రతి ఒక్కళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ అడ్రస్ చేస్తూ మా నాయకుడు మాకు ఒక దిశానిర్దేశం ఆల్రెడీ చేశారు. విజన్ 2047 ద్వారా ఈ రాష్ట్రానికే కాదు దేశానికే దిశానిర్దేశం చేశారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళాయండి. కాబట్టి 175 కాదండి, మీరు 175 కాకపోతే పక్క రాష్ట్రం సీట్లు కూడా కలుపుకొని అవి కూడా మాకే వస్తాయని చెప్పుకోండి, నష్టం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడే మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ప్రజలు కూడా మనం చేసే తప్పుల్ని సహించరు అన్న విషయం మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ తోటి క్లియర్ గా అర్థం అవ్వాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎటువంటి ప్రగతిలో పెట్టబోతున్నారు అన్నదానికి ఆల్రెడీ ఒక క్లియర్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇంకా మిగిలిన మేనిఫెస్టో కూడా రేపు మా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాక ఈ రాష్ట్రం ఎలా ఉండబోతుంది అనే ఒక విజన్ ని మనందరికీ చూపించబోతున్నారు త్రూ మేనిఫెస్టో. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ జరిగిన నష్టాన్ని పూరించుకోవడానికి మనకి చాలా ఏళ్లు పడుతుందండి. కాబట్టి ఈ 4 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూరించుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ప్రజలందరూ ఆలోచించుకున్నారు. కాబట్టి 175 కాకపోతే ఇంకా ఎక్కువ చెప్పుకోండి, మాకు నష్టం లేదు. రిజల్ట్ తోటి మేము ఆన్సర్ చెప్తాం, మేము మాటలతోటి కాదు. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు మాతో మాట్లాడినందుకు.